మాన్సూర్ అండి. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి? నెంబర్ 1 ఉంది. ఏ రకంగా బాగుంది ఈ ప్రభుత్వం వచ్చాక? ప్రతి దాంట్లో బాగుందండి. అన్నా క్యాంటీన్ విషయంలో కానీ, పేదవాడికి సహాయం చేసే సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ. ఓకే, సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదంటే మీరు? అందుతుంది. దానికి 100% మార్క్ ఇవ్వచ్చండి. మరి వైసీపీ వాళ్ళు ఏ పథకాలు అందట్లేదని అంటున్నారు? వాళ్ళు పేరుగా చేశారండి పథకాలు, అందుకోసం వాళ్ళకి అదే ఉంటుంది మైండ్లో. పేరుకే పథకాలు చేశారు కానీ అందుకోసం అదే ఉంటుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఓవరాల్గా ఫెయిల్ అయిందని అంటున్నారు వాళ్ళు. కూటమి ప్రభుత్వం నెంబర్ 1 ఉంది. మళ్ళీ అధికారంలో ఇదే వస్తుంది. ఓకే, గత ప్రభుత్వం చూశారు, కూటమి ప్రభుత్వం పనితీరు చూస్తున్నారు, ఎలా ఉందంటారు? గత ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా చేయలేదండి. ఈ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా వర్క్ జరుగుతుంది ఏదున్నా కానీ. ఓకే, జగన్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏముందంటారు? చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, సంక్షేమం అదొక్కటే ఆయన మైండ్లో ఉంటుంది. నేనున్నా లేకపోయినా నా పేరు ప్రజలు. మరి జగన్ గారు ప్రతి ప్రెస్ మీట్లో నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు. పేరుకు చెప్పుకోవడమే. ఇంకా అలానే మొన్న కూడా ఇంతకుముందు కూడా ఏం చేశారు, అది సిద్ధం అని చెప్పారు. సిద్ధంలో ఏం చేశారు, అంతా ఫేక్ చూపించారు. ఆ ఫేక్ వల్లే వాళ్ళ కార్యకర్త వాళ్ళ నాయకులే మోసపోయారు బెట్టింగ్లు కాసి. నేను వచ్చాక రపారపాలు ఆడిస్తానంటున్నారు. రపరపాలు ఆడించడానికి ఏముంది, లాడి వస్తే కదా రాడియడానికి, ఇంకా రావడం సుసాధ్యం. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? ఇంతకుముందు చేసిన తప్పులు లేవనెత్తుతారనే ఉద్దేశంతోనే కేవలం రావట్లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అంటున్నారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాల్సింది, పార్టీకి అది ఇవ్వాల్సింది, సీఎం గారికి అది ఇవ్వాల్సింది, ప్రజలు ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారు, అభివృద్ధి పరంగా ఎలా ఉంది? అభివృద్ధి నెంబర్ 1 అండి. ఆయన ఎక్కడున్నా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. మైండ్ అంతా అభివృద్ధిలోనే ఉంటాడు ఆయన. ఏ ప్రభుత్వంలో సామాన్యులకు మంచి జరిగిందంటారు మీరు? నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సామాన్యుడికి మంచి జరిగింది. ఓకే, లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ బాబు పని నెంబర్ 1 ఉందండి సార్ గారు. ఓకే, విద్యాశాఖలో ఉన్నారు, మార్పులు ఏమైనా తీసుకొచ్చారా? విద్యాశాఖలో మార్పు నెంబర్ 1 జరుగుతున్నాయి కదండి మార్పులు. ఓకే, స్కూల్లో స్టడీస్ కానీ, ఫుడ్ కానీ, ఇంకా వేరేది కూడా ఆలోచిస్తున్నారు. స్కూల్స్లో కూడా ఫిష్ ఏదో కర్రీస్ అయ్యి మార్పు చేర్పు చేయాలని ఆలోచిస్తున్నారు ఇంకా. ఓకే, అమరావతి పనులు స్టార్ట్ చేసామంటున్నారు, దాని గురించి మీరేమంటారు? అమరావతి పనుల గురించి నాకు తెలియదండి, ప్రజెంట్ నేను అక్కడ విషయం చూడలేదు కదా. ఓకే, సరే ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే మీరేమంటారు? ద బెస్ట్ సీఎం.